అత్యంత వేగంగా తెలంగాణ శాసనసభ స్పీకర్ భారత రాష్ట్ర సమితి పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి విలీనమైన 10 మంది ఎమ్మెల్యేల సభ్యత్వాల రద్దుపై 23 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేసింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిర్ణయం ఈ కేసులో కీలకం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీకి ఈ నిర్ణయం ప్రతికూలంగా మారనుంది. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ వెనుకబడిన తరగతులకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన పంచాయతీ రాజ్ సవరణ ఆర్డినెన్స్ను ఆమోదం కోసం భారత రాష్ట్రపతికి పంపించారు. జూలై 14వ తేదీన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ను పంపగా మంగళవారం రాజ్ భవన్ నుంచి అధికారికంగా పంపించారు. సెప్టెంబర్ 30 తేదీలోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. రిజర్వేషన్లు అమలుకు రాష్ట్రపతి స్పందన కీలకం. ఈ నిర్ణయం రాష్ట్ర ఎన్నికల ప్రక్రియపై గణనీయమైన ప్రభావం చూపుతుంది. బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక 13 సంవత్సరాల బాలికను ఆమె ఉపాధ్యాయురాలు అధికారులకు సమాచారం అందించడంతో బాల్య వివాహం నుండి రక్షించారు. ఆ బాలికను 40 సంవత్సరాల వ్యక్తి శ్రీనివాస్ గౌడ్ నుండి కందివాడకు చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. ఈ సంఘటన మే 28న జరిగింది. 8వ తరగతి చదువుతున్న ఆ బాలిక ఒక వారంలో ఇంటికి తిరిగి వచ్చి పాఠశాలకు హాజరు కావడం ప్రారంభించింది. పోలీసులు మరియు చైల్డ్ ప్రొటెక్షన్ సేవలు బాలికను రక్షించడానికి త్వరగా జోక్యం చేసుకున్నాయి. ముంబైలోని ప్రత్యేక నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కోర్టు 2008 మాలెగావ్ పేలుళ్ల కేసులో మాజీ బీజేపీ ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్, లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్తో సహా 7 ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై సాక్ష్యం లేకపోవడంతో నిర్దోషులుగా ప్రకటించింది. ఈ పేలుళ్లలో 6 మరణించగా 100 మంది గాయపడ్డారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు తీర్పును స్వాగతించారు. హిందూ తీవ్రవాదం కథనాన్ని ప్రచారం చేశారంటూ బీజేపీ నేతలు కాంగ్రెస్ నుంచి క్షమాపణలు కోరారు. ఆర్ఎస్ఎస్వి తీర్పును సత్యం విజయంగా అభివర్ణిస్తూ రాజకీయ వివాదం రేగింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో సహా బీజేపీ నాయకులు నిర్దోషులుగా ప్రకటించడాన్ని స్వాగతిస్తూ కాంగ్రెస్ క్షమాపణలు కోరారు. తెలంగాణలోని సిగాచి ఫ్యాక్టరీలో జరిగిన భయంకర అగ్ని ప్రమాదంలో 42 మంది మరణించగా ఇంకా 8 మంది తప్పిపోయారు. మందకొడిగా జరుగుతున్న దర్యాప్తు, ఆలస్యంగా అందుతున్న నష్టపరిహారంపై తెలంగాణ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి బాధిత కుటుంబాలకు 1 కోటి రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారు. మరణించిన, గాయపడిన వారిలో చాలా మంది వలస కార్మికులు కావడంతో ఫ్యాక్టరీలోని పని పరిస్థితులపై పదవీ విరమణ చేసిన శాస్త్రవేత్త కె బాబురావు పిల్ల చేసిన పిటిషన్పై విచారణ జరిగింది. ఆంధ్రప్రదేశ్ రోడ్లు మరియు భవనాల మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సోదరుడు ఒక పోలీసు కానిస్టేబుళ్లను కొట్టిన వీడియో వైరల్ అవడంతో విస్తృతంగా ఆగ్రహం, రాజకీయ వివాదం చెలరేగింది. నంద్యాల జిల్లాలోని ఒక దేవాలయంలో తనకు వెంటనే ప్రవేశం నిరాకరించడంతో మంత్రి సోదరుడు మదన భూపాల్ రెడ్డి కానిస్టేబుళ్లు జస్వంత్ను కొట్టాడు. మంత్రి ఈ చర్యను ఖండించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వైసీపీ ఈ ఘటనను అధికార దుర్వినియోగానికి ఉదాహరణగా పేర్కొంటూ ఘటనను నిందించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని అరెస్టు చేసి దర్యాప్తు కొనసాగుతోంది. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం అఘోషిత అత్యవసర పరిస్థితుల వంటి వాతావరణాన్ని సృష్టిస్తోందని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టడానికి ప్రభుత్వం పోలీసులను దుర్వినియోగం చేస్తోందని ఆయన ఆరోపించారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వ నిరంకుశ పాలనను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పు చేసిన వారందరినీ శిక్షిస్తామని వైఎస్ఆర్సీపీ అధినేత హెచ్చరించారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎన్ ప్రసన్న కుమార్లను కలవడానికి నెల్లూరు వెళ్లిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఒక గిగావాట్ డేటా సెంటర్ను నిర్మించడానికి గూగుల్ $6 బిలియన్ పెట్టుబడి పెడుతోంది. ప్రభుత్వ అధికారులు మరియు ఆల్ఫాబెట్ ఇంక్ నివేదికల ప్రకారం ఇది భారతదేశంలో గూగుల్ యొక్క అతిపెద్ద ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ భారతదేశంలో గూగుల్ మొదటి పెద్ద ఎత్తున సౌకర్యం మరియు ఆసియాలో అతిపెద్ద డేటా సెంటర్ పెట్టుబడిగా భావిస్తున్నారు. సుందర్ పిచాయ్ నేతృత్వంలోని గూగుల్ $2 బిలియన్ పునరుత్పాదక ఇంధనంతో ఈ సదుపాయాన్ని నడుపుతుంది. ఆంధ్రప్రదేశ్లో 2019 నిరసనకు సంబంధించి తెలుగు నటుడు, చలనచిత్ర నిర్మాత మంచు మోహన్ బాబు, అతని కుమారుడు మంచు విష్ణు వర్ధన్ బాబులపై నమోదైన క్రిమినల్ కేసును సుప్రీంకోర్టు రద్దు చేసింది. వాక్ స్వాతంత్ర్యం,
సభా స్వాతంత్ర్యాలను వినియోగించుకుంటున్నందున ఈ కేసును కొనసాగించడం వల్ల ప్రయోజనం లేదని కోర్టు పేర్కొంది. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ల సమస్యపై నిరసన తెలియజేసినందుకు మంచు మోహన్ బాబు, అతని కుమారుడిపై 2019లో కేసు నమోదైంది. సుప్రీంకోర్టు తీర్పు మంచు మోహన్ బాబుకు ఊరట కలిగించింది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రైతుల కోసం అన్నదాత సుఖీభవ పథకాన్ని ఆగస్టు 2న ప్రారంభించనుంది. ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని వీరయ్యపాలెంలో ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. ఈ పథకం రాష్ట్రంలోని రైతులకు ఏటా 20,000 రూపాయలు అందించనుంది. కేంద్ర ప్రభుత్వ మద్దతుతో రాష్ట్రంలోని 46,85,838 మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు.